తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వికారాబాద్ జిల్లాలో అత్యంత ఘోర విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. యాక్సిడెంట్ జరిగింది. అంటే ఈ బుగ్గ రామేశ్వర ఆలయం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అట్లాంటిది అక్కడ ఒక డేంజరస్ మూల మలుపు, అంటే ఎదురుగా ఏమొస్తుందో తెలియదు, లేదంటే కొద్దిగా కూడా అజాగ్రత్తగా నడిపితే మాత్రం ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనేటువంటి మూల మలుపు ఉంటుంది. ఇంతకు ముందు కూడా చాలా టైమ్స్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. చాలామందికి అయితే కాళ్ళు చేతులు సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి కూడా చాలా టైమ్స్ కనిపించింది. ఈరోజైతే ఏకంగా పాపం ఒక ఫ్యామిలీ వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నారు, ధరూరుకి వెళ్తున్నారు. అట్లాంటి టైంలోనే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. 2 బైక్లు, అంటే ఒకటేమో స్కూటీ, ఇంకొకటేమో బైక్ అనమాట. బైక్ మీద తండ్రి కొడుకు ప్రయాణం చేస్తున్నారు. స్కూటీ మీదనేమో తల్లి కూతుర్లు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ మూల మలుపు దగ్గర ఒక జేసీబీని లారీలో ఎక్కించుకొని లారీ డ్రైవర్ ఆ మూల మలుపు దగ్గర కంట్రోల్ తప్పి బైక్ మీద పడిపోయినరు. అట్లాగే పక్కన ఉన్నటువంటి స్కూటీ మీద కూడా పడిపోయినరు. కానీ రిత్విక్ ఎవరైతే ఈ బాబు ఉన్నాడో, 8 ఏళ్ల బాబు, కేవలం 8 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి రిత్విక్కి. అట్లాంటి బాబు పూర్తిగా కింద పడిపోవడం, లారీ కింద పూర్తి స్థాయిలో పడిపోయి అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. ఇప్పుడు తండ్రి బైక్ మీద ఈ రిత్విక్ ఉన్నాడు, బాబు ఉన్నాడు కాబట్టి స్పాట్లో బాబు చనిపోయాడు. తండ్రికేమో కాలు స్పాట్లో విరిగిపోయినటువంటి పరిస్థితి. ఇక స్కూటీ కూడా ఒక్కసారిగా ఆ లారీ అనేది అంటే ఒక్కసారి ఇట్లా పడిపోవడంతో స్కూటీ మీద కూడా పడింది. కానీ కొద్దిలో తప్పించుకున్నారు. ఈ తల్లి అట్లాగే కూతురికి మాత్రం గాయాలైనాయి. ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ మొత్తంగా కూడా చెల్లాచెదరైపోయినటువంటి పరిస్థితి. పాపం ఎంత ఘోరం అంటే వాళ్ళు, అంటే నిన్నటి వరకు, నిన్న సండే కాబట్టి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నారు. ఇక మళ్ళీ స్కూళ్ళు ఆ హడావిడిలో భాగంగా 2 బైక్ల మీద, అంటే నలుగురు ఒకటే దాని మీద ప్రయాణం చేయట్లేదు. ఇక్కడ ఒక బైక్, ఇంకొకటేమో స్కూటీ మీద. సో ఒక్కసారిగా ఈ రెండిటి మీద ఈ లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ లారీలో జేసీబీ ఉంది కాబట్టి, హెవీ వెయిట్ ఉంది కాబట్టి ఆ మూల మలుపులో డ్రైవర్ తప్పిదం ఏముంది అని ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు డ్రైవర్ నిద్రమత్తు అయితే డెఫినెట్లీ కాదు, తాగి ఉన్నాడా అని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత లారీ పూర్తిగా పల్టీ కొట్టిన తర్వాత ఆ డ్రైవర్ని మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు తడబాటుగా, కొద్దిగా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాడు అనేటువంటి మాట ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ పోలీసులు కూడా ప్రాథమికంగా ఇదే నిర్ధారణకు వచ్చారు. తాగి డ్రైవర్ లారీని నడపడం, మూల మలుపులో మరి ఫాస్ట్గా ఉన్నాడా, మూల మలుపుని కరెక్ట్గా కట్ చేయకపోతే ఇట్లా పల్టీలు కొట్టేస్తుంది. అండ్ ఆ లారీ కూడా జేసీబీని ఆ లారీలో ఎక్కించుకొని ఉన్నాడు కాబట్టి హెవీ వెయిట్ కూడా ఉంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఒక్కసారిగా లారీ పల్టీ కొట్టడం, ఈ ఫ్యామిలీ మీద పడిపోవడం, స్పాట్లోనే పాపం కొడుకు చనిపోవడం, తండ్రికేమో కాలు ఇరిగిపోయింది, తర్వాత తల్లి కూతుర్లకు కూడా గాయాలైనటువంటి సిచ్యువేషన్. పాపం తల్లి రోధిస్తోంది, మేమేం పాపం చేశాము, ఎందుకు ఇట్లా అయింది అనేటువంటిది. కానీ ఈ మూల మలుపు అత్యంత డేంజరస్. చాలా టైమ్స్ యాక్సిడెంట్స్ అయ్యాయి. దయచేసి ఈ మూల మలుపులో ఐదర్ కాషన్స్ అన్నా పెట్టండి, లేకపోతే ఈ మూల మలుపును తీసేయండి. చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈరోజు జరిగినటువంటి యాక్సిడెంట్ పాపం ఒక కుటుంబంలో అయితే విషాదాన్ని నింపింది అని చెప్పొచ్చు. 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిండు. రిత్విక్ పాపం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు